పురంజయుడు దురాచారుడగుడు గురించి 20వ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. జనక మహారాజు చతుర్మాస వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో గురివర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలయుననేడి కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమున ఇంకను విశేషములు గలవా? సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కోరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చెయ్యు అని వేడుకొనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి ఆత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు, దానిని వివరించెదను, ఆలకించమని చెప్పిరి. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి ఆత్రి మహర్షిని గాంచి, ఓ ఆత్రిముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యము నీకు అమూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంతా ఆత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపదలే. ఏ మానవుడైనను కార్తీక మాసము నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యం ఏలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభి సక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసిన ప్రజలకెట్టి యాబదులు రాకుండా పాలించు చుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాస చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభయ్యే చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనముతో సగము వాటా తీసుకునిచు ప్రజలను బీతవాహులను చేయుచుండెను. ఇటులా కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంబోజ, టెంకన, కొంకణ, కళింగాది రాజుల చెంపుల చెవులబడినది. వారు తమలో తాను ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగ, పదాది సైన్య బలాన్వితుడై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరమును నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటి పక్షము వారాధిక బలన్వితులుగా నుండటము, తాను బలహీనుడిగా నుండటయు విచారించి ఏ మాత్రము భీతి చెందక శస్త్ర సమాన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పూరికొలిపి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని బేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకారించి శత్రు సైన్యములపై పడెను. ప్లీజ్ సబ్స్క్రైబ్.